అబ్రహాం అని ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో. బైబిల్ గ్రంథంలో అబ్రహాం అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి ఒక రోజున ఒంటరిగా వెళ్ళి ఎండలో కూర్చున్నాడు చెట్టు దగ్గర. ఒక్కడే మీ దిగులుతో వేదనతో కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు అంటే ఆయనకు అన్నీ ఇచ్చాడు దేవుడు, సమస్తమును ఆశీర్వదించాడు. కానీ ఆయన జీవితంలో ఒక సమస్య ఉన్నది, ఒక కొరత ఉన్నది, ఒక దుఃఖం, ఒక వేదనతో ఆయన ఉన్నాడు. ఏమిటి ఆయన జీవితంలో కొరత? నా వైపు చూడండి. ఏమిటి ఆయన జీవితంలో కొరత? అన్నీ ఉన్నాయట, కానీ ఇంట్లో బిడ్డలు లేరట. ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, అనుభవించడానికి అన్నీ ఉన్నాయి, కానీ అనుభవించగలిగిన కొడుకు ఇంట్లో లేడు. అందరు చెబుతున్నారు, అబ్రహాం రే నీకు అన్నీ ఉన్నాయిరా అబ్రహామా, తినడానికి ఇంట్లో కొడుకు లేకుండా పోయాడరా. ఎన్నుంటే ఉపయోగం ఏముంది అబ్రహాం? నీ భార్య గొడ్రాలుగా, ఇక నీకు పిల్లలు పుట్టర్రా. నువ్వు అనుకుంటున్నావా ఆశలు వదులుకో అని అందరూ ఊరందరూ అంటున్నారు. ఏ ఇంటికి వెళ్ళినా ఇదే మాట, ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఇదే మాట, ఏ బంధువు ఇంటికి వెళ్ళినా ఇదే మాట మాట్లాడుతున్నారు. రే బా అన్నీ ఇచ్చాడు కానీ రా దేవునికి ఒక్క కొరత చేశాడు రా. ఈ మాటలు వాళ్ళు వీళ్ళు 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 అంటుంటే తన దుఃఖం, తన వేదన, ఒక బలమైనటువంటి వేదనతో ఊరు బయటకు వచ్చి కూర్చున్నాడు. ఏం ఆలోచిస్తున్నాడు తెలుసా? ఇన్ని ఇచ్చాడు దేవుడు, కానీ తినడానికి కొడుకు లేకుండా పోయాడు. ఇంత పెద్ద ఇల్లు, ఇంత పెద్ద వాకిలి, ఇన్ని మందలు ఉన్నాయి, ఇంత సమృద్ధి ఉన్నది, ఇంత ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇన్ని ఉన్నాయి, కానీ వీటిని అనుభవించడానికి వారసుడు లేకుండా పోయాడని ఊరు బయటకు వచ్చి కూర్చున్నాడు. అప్పుడప్పుడు నీ జీవితంలో కూడా బహుశా ఇట్లాంటి వాళ్ళు నిన్ను కూడా అనేక రకాలుగా మాట్లాడుంటారేమో. రే ఏంటి మీ ఆయనకు బాగాలేదట కదా, చనిపోతాడని చెప్పారట డాక్టర్లు, ఇంకేం బాధపడమాకలే, చేసేదేముంది, నీ తలరా తంతేలే. ఏమో బాబాయ్ తగ్గిద్దని అనుకుంటున్నాం, డాక్టర్లు ప్రయత్నిస్తామంటున్నారు. అలా డబ్బులున్నోళ్ళే బ్రతకలేదు బిడ్డ, నీ బ్రతుకుతాడు చెప్పు అని అనగానే నీకు ఒక నిరాశ, నీకు ఒక దుఃఖం, నీకు ఒక కలవరం, మీ జీవితంలో భయంకరమైనటువంటి వేదన, మీ జీవితంలో భయంకరమైనటువంటి దుఃఖం. ఆ రోజున అబ్రహామును కూడా అలాగే అన్నారు. ఓరు పిచ్చోడా, నువ్వేదో ఆశ సంపాదించావు, అంతస్తులు సంపాదించావు, కానీ ఇక నీకు బిడ్డలు పుట్టరు నానా, నీ గర్భం ఇక తెరవబడదు, నీ ఆస్తిని తినేవాడు నీ ఇంట్లో పెరగడానికి ఎవడో లేకుండా పోయాడు, నీ జీవితం ఇంతే అని అబ్రహామును కూడా అలాగనే మాట్లాడుతున్నారు. ఆ మాటలన్నీ అబ్రహాము చెవిలో పడి వేదనతో, కలవరంతో ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. ఆ చెట్టు దగ్గర దుఃఖంతో, వేదనతో, కలవరంతో బాధపడుతున్న అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఎన్నిసార్లు నువ్వు కూడా ఒంటరిగా ఏడ్చావు. నీ జీవితంలో నువ్వు చేసిన నష్టాలు, అప్పులు తీరవరా, ఇక అవి తీరడానికి అవకాశమే లేదు అని అందరూ అంటున్నప్పుడు నీ మనసులో కూడా ఏమనిపించిందంటే అబ్రహాములాగే నీకు కూడా దుఃఖం, వేదన, కలవరం. అలాంటి పరిస్థితుల్లో అబ్రహాం ఆ రోజు అక్కడే కూర్చుంటే దేవుడు అబ్రహాము దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళి అబ్రహాముతో మాట్లాడాడు. ఏమిటి మనేదిగా కూర్చున్నావు ఇందాక అక్కడ అన్నాడు. అందరూ నన్ను పిల్లలు లేనుడు అంటున్నారయ్యా, మా ఆవిడ
ముసలు అయిపోయింది, నేను కూడా ముసలోని అయిపోయాను కదా, ఇక పిల్లలు పుట్టరు, మీకు ఆస్తి అంతా ఏం చేసుకుంటా ఉన్నాను అంటున్నారయ్యా. అవునా? సరేలో పని చేయి, వచ్చే ఏడు మీ ఇంటికి వస్తా, ఇదే రోజుల్లో నీ భార్య గర్భవతి బిడ్డలు గంటది పో అన్నాడు. హల్లెలూయా చెప్పండి. కరెక్ట్గా సంవత్సరం తిరిగి వచ్చే లోపల అబ్రహాము భార్య అయిన శారా గర్భవతి అయినది, ముసలిది, గర్భం ఉడికిపోయింది, గర్భం మృతతుల్యమైపోయింది, పనికి రాకుండా పోయిన గర్భములో దేవుడు అద్భుతం చేసి బిడ్డనిచ్చాడు. హల్లెలూయా. మృతతుల్యమైన దానిలో నుంచి, జీవము లేని దానిలో నుంచి, పనికి రాని దానిలో నుంచి, పాడైపోయిన దానిలో నుంచి కూడా నీ దేవుడైన యేసయ్య, మన దేవుడైన యేసయ్య అద్భుతము చేయుటకు సమర్థుడే. నువ్వు అనుకుంటున్నావు నువ్వు సక్సెస్ కాలేను అని. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు ఇది తగ్గదేమో, డాక్టర్లు చెప్పారు, దీనికి ఇప్పటి వరకు మందు లేదు అని, దీనికి ఇప్పటి వరకు ఎవరికి తగ్గలేదు అని. ఎవరికి తగ్గలేదో పక్కన పెట్టేద్దాం, నీకు తగ్గుద్ది. హల్లెలూయా. నీకు జరుగుద్ది, నీ జీవితంలో దేవుడు చేస్తాడు. వై? ఎందుకని? ఎలా చేస్తాడు? నువ్వు ఎవరు అని చేస్తాడంటే, ఎందుకు చేస్తాడంటే యు ఆర్ ఎ సన్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని కుమారుడు కాబట్టి ఆయన నీ కొరకు ఏదైనా చేయుటకు సమర్థుడు.